క్యూర్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి వడ్డీలు, జరిమానాలు మినహాయించి పెండింగ్లో ఉన్న పన్నులను ఓటీఎస్ కింద ఏడాదిలోపు వాయిదాల్లో చెల్లించాలని ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 2217 రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన మొత్తం 5864 కోట్ల మొండి బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఓటీఎస్ కింద 1686 కోట్ల రూపాయలను ఏడాదిలోగా చెల్లించేందుకు మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జలమండలి, సీవరేజ్ బోర్డు బకాయిలపై కూడా దృష్టి సారించింది. గోదావరి ఫేజ్ 2, 3తో పాటు 39 ఎస్టీపీల నిర్మాణానికి జలమండలి ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. జలమండలి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన 12,707 కోట్ల రూపాయల రుణంలో ఖాతా సర్దుబాటుకు ఆమోదం తెలిపింది. 36 ప్రభుత్వ శాఖల నుంచి వడ్డీతో కలిపి 2,739 కోట్లు బకాయిలు జలమండలికి రావాల్సి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇతర లైన్ డిపార్ట్మెంట్ల నుంచి 2,416 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిలు మొత్తం 5,155 కోట్లను రుణంలో నుంచి మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. క్యూర్ ప్రత్యేక అధికారితో పాటు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు, జలమండలి ఎండీ ఈ సర్దుబాట్లను అమలు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.